ప్రధానికి యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు రూబియో. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామన్నారు రూబియో. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కి కూడా యుఎస్ సెక్రటరీ ఫోన్ చేశారు. పాక్ దుశ్చర్యను జైశంకర్ వివరించారు. దానికి సంబంధించి జైశంకర్ ట్వీట్ కూడా చేశారు. సో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలంటూ రూబియో స్పష్టం చేశారు. రెండు దేశాల నేతలకు ఫోన్లు చేశారు. పాక్ ప్రధానికి యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ చేసి తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు రూబియో. అలానే ఇరు దేశాల మధ్య చర్చలకు తాము మద్దతిస్తామంటూ రూబియో ముందుకొచ్చారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు యుఎస్ సెక్రటరీ ఫోన్ చేశారు. పాక్ దుశ్చర్యను జైశంకర్ అక్కడ వివరించారు. ప్రస్తుతం జైశంకర్ కి సంబంధించిన ఆ ట్వీట్ ని మనం చూస్తున్నాం. డిస్కస్డ్ ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ విత్ EU HRVP అంటూ డీప్లీ అప్రిషియేట్ యుఎస్ కమిట్మెంట్ టు వర్క్ విత్ ఇండియా ఇన్ ద ఫైట్ అగెయిన్స్ట్ టెర్రరిజం అంటూ జైశంకర్ ట్వీట్ ని మనం చూస్తున్నాం. సో జైశంకర్ చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాక్ దుశ్చర్యకి సంబంధించి జైశంకర్ వివరించినట్లు చెప్పారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు యుఎస్ సెక్రటరీ ఫోన్ చేసిన తర్వాత పాక్ దుశ్చర్యను జైశంకర్ వివరించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఉగ్ర స్థావరాలపై దాడి జరిగాయో అవి కేవలం ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలపై మాత్రమే తాము దాడి చేశామని, అది కూడా పహల్గామ్ అటాక్ చేసింది ఉగ్రవాదులు కాబట్టే ఆ ఉగ్ర స్థావరాలపైన మాత్రమే మేము దాడులు చేశామంటూ వివరించారు జైశంకర్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా పాకే కవ్వింపు చర్యలకు పాల్పడింది, పాకే ఈ యుద్ధానికి కాలు దుప్పింది అంటూ జైశంకర్ పరిస్థితిని మొత్తం వివరించారు. పాక్ దుశ్చర్యను జైశంకర్ వివరించినట్లు తెలుస్తోంది. సో రూబియో అయితే చర్చలకు తాము మద్దతిస్తామంటున్నారు. సో పాకిస్తాన్ ప్రధానికి కూడా యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ చేశారు. తక్షణమే ఉద్రిక్తతల్ని తగ్గించాలంటూ రూబియో కోరారు.